హాయ్ నమస్తే, నేను మీ రాపల్లి భాస్కర్ అడ్వకేట్. చాలా మంది మా తండ్రి పేరు మీద ఆస్తుంది, తల్లి పేరు మీద ఆస్తుంది, లేదా నా భర్త పేరు మీద ఆస్తుంది, వాటిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఎలా పట్టా చేయించుకోవాలి, ఎలా మొటేషన్ చేయించుకోవాలని అడుగుతూ ఉంటాం. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, మీ తల్లి లేదా తండ్రి లేదా భర్త పేర్ల మీద భూములు ఉన్నప్పుడు, వ్యవసాయ భూములు ఉన్నప్పుడు అతను ఏ రకమైనటువంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తిలో మీకు వాటా వస్తుంది. మీ భర్త పేరు మీద కానీ మీ తల్లిదండ్రుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి వివరాలతోటి మీరు ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకొని, మీరు వారసురాలు అనేటువంటి ఒక సర్టిఫికేట్ తీసుకొని సంబంధిత తహసీల్దార్ దగ్గరికి పోయి లేదా ఒక మీ సేవ సెంటర్కి పోయి మీరు ఒక దరఖాస్తు పెట్టండి. సక్సెషన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం కింద మీరు దరఖాస్తు పెడితే రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేస్తారు. చట్టబద్ధమైనటువంటి వ్యక్తే కాదా, మీరు నిజంగా చనిపోయిందా లేదా ఆయన ఆస్తున్నటువంటి తల్లి తండ్రి లేదా భర్త, ఆ తర్వాత ఎంక్వైరీ చేసి సక్సెషన్ కింద చనిపోయినటువంటి వ్యక్తికి ఎంతమంది భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఏ రకంగా పంపిణీ చేయాలి అనేటువంటిది కూడా ఒక పంచనామా కండక్ట్ చేసి మీ పేర్లని రెవెన్యూ రికార్డులలో మరి నోటేషన్ చేయటం అనేది జరిగింది. ఒకవేళ ఎంఆర్ఓ కాక అంటే తహసీల్దార్ దాని కాక రిజెక్ట్ చేస్తే ఆర్డర్ కాపీ తీసుకోండి, సంబంధిత ఆర్డీఓ కోర్టులో ఒక అప్పీల్ వేయండి, అక్కడ న్యాయం జరుగుద్ది. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక రివిజన్ జాయింట్ కలెక్టర్ ముందర ఒక రివిజన్ వేయండి. భూభారతి యాక్ట్ సెక్షన్ 8 క్లాస్ 2 ప్రకారంగా అప్పీల్ వేస్తారు. ఆ రకంగా వేసుకోవాలని చెప్పేసి కోరుతాను. థ్యాంక్ యూ.